నమస్తే అన్న అందరికీ నమస్కారం। కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి। కువైట్ లోని మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండండి। ప్రవాసులే లక్ష్యంగా ప్రస్తుతం ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నాయి। కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది। కువైట్ లో ఇటీవల హవల్లీ, మైదాన్ హవల్లీ, సాల్మియా, జహరా మరియు జిలీబ్ ఆల్ సువైక్ తో సహా అధిక జనాభా కలిగి ఉన్న ప్రాంతాలను లక్ష్యం చేసుకొని కువైట్ దేశవ్యాప్తంగా భద్రతా తనిఖీలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రారంభించింది। అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ ఆల్ అద్వానీ గారి పర్యవేక్షణలో జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ పర్యవేక్షణలో ఈ యొక్క తనిఖీలు జరగడం జరిగింది। అలాగే ఈ యొక్క తనిఖీలలో భాగంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 153 మంది ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు। అలాగే చట్ట ఉల్లంఘనలకు సంబంధించి కార్మికులు మరియు యజమానులు ఇద్దరికి చట్టపరమైన జవాబుదారీతనం వర్తిస్తుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ధృవీకరించింది। ప్రస్తుతం అరెస్టు చేసిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయిన తర్వాత చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి, అలాగే అరెస్ట్ అయిన వారిలో పరారీ కేసులో ఉన్నవారు, అకామా లేని వారు, ఎటువంటి పత్రాలు లేని వారు అంటే పాస్పోర్టు కానీ, బతాకా కానీ, వీసా కానీ ఎటువంటి పత్రాలు లేని వారు ఉన్నారని చెప్పేసి అధికారులు తెలియజేశారు। చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత సాఫర్ జైలుకు తరలించి అలాగే అక్కడ ఫింగర్ ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తి చేసిన తర్వాత వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళు కువైట్ లేకి రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు। కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।